మల్కాజ్గిరిలోని ఆనందబాగ్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి ప్రజలు మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని, నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని, మల్కాజ్గిరిలో ఉన్న పెండింగ్ పనులను కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. మర్రి రాజశేఖర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి మీ యొక్క అండదండలతో ఈ యొక్క మల్కాజ్గిరిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ సపోర్ట్ కావాలా. ఇక్కడ అనేక ఆర్యూబీలు, రైల్వే క్రాసింగ్ల దగ్గర ఆర్యూబీలు, ఓవర్ బ్రిడ్జ్లు కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇక్కడ నెరట్మెట్ ప్రాంతంలో వాజ్పేయి నగర్ దగ్గర, అదేవిధంగా గౌతమ్ నగర్ లో ఇవాళ అండర్ బ్రిడ్జ్ ఇలా అత్యధిక లిటరసీ రేట్ ఉన్న మల్కాజ్గిరిలో అత్యధికంగా దోమల బెడద కూడా ఉంది. కాబట్టి వీటిపైన ప్రత్యేక ఫోకస్ మీరు ఉంచాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. ఈ యొక్క అభివృద్ధికి మీరు మాకు చేయూతనివ్వాలా, మమ్మల్ని ముందుకు నడిపియాలా అని కోరుతున్నాను. ఇక్కడ ఈడు టైంలో గాడుండాలి, వర్షం పెట్టాను ఈడున్నా అంటూ వాజ్పేయి నగర్ ఆర్యూపీ ఇదివరకు ఆనంద్ బాగు చేసుకున్నాం కదా. ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఆనంద్ బాగు, దాన్ని పూర్తి చేసినాం. వాజ్పేయి నగర్ లో కూడా చేసుకుందాం. ఐఎన్ నగర్ లో పట్టాలి అన్నారు. ఇదివరకున్న ఎమ్మెల్యే ఎప్పుడో మా దగ్గరికి తీసుకొస్తే అప్పుడే సమస్య పరిష్కారం అవుతుండే. ఆయన పట్టించుకోలే. మరి ఇలా రాజశేఖర్ అడుగుతున్నాడు, మీరు తీసుకురండి, రాజశేఖర్ గెలిపించి పంపించండి, తప్పకుండా చేయించే బాధ్యత నాది. కొండ చెరువు, ఆర్కేపురం చెరువు కూడా, కొండ చెరువు, ఆర్కేపురం చెరువు సుందరీకరణ కూడా చేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు. కొన్ని ఇతరత్ర రిజిస్ట్రేషన్ల సమస్యలు ఉన్నాయి, కొన్ని ఆర్యూపీలు కూడా కట్టాలన్నారు. నేను ఒకటే ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డల్ని అన్నదమ్ములు అడుగుతా ఉన్నా. మల్కాజ్గిరిలో మరి గాడిదలకు గట్టేసి ఆవులకు పాలు విడితే పాలు వస్తాయా? గాడిదలకు గట్టేసి ఆవులకు పాలు విడితే పాలు వస్తాయా? ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే పండ్లు వస్తాయా? రావా? పక్కానా? కన్ఫర్మ్డా? ఫైనల్ ఆన్సరా? లాక్ చేద్దామా? సరే లాక్ చేద్దాం. నేను అడిగేది ఒకటే, మరి ఇప్పుడు పండ్ల చెట్టుకు పండ్లు రావాలంటే ఏం చేయాలి? దానికి నీళ్ళు పోయాలి. మరి పండ్లు